ఏకబిల్వం శివార్పణం అని బిల్వపత్రంతోటి శివుడిని మనం అర్చిస్తూ ఉంటాం కదా. అంతరం ఏమిటి? శివారాధన చేసే సమయంలో 1 ఉపవాసం, 2 అభిషేకం, 3 జాగరణ. ఈ 3 తప్పనిసరి విధులు. ఈ అభిషేకం చేసే సమయంలో ఏకబిల్వం శివార్పణం అన్న పేరిట బిల్వార్చన కూడా మనం చేస్తూ ఉంటాం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రిచాయుధం ఈనాటి కాలంలో అందరికీ కంఠోపాఠమైన శ్లోకం ఇది. తులసి బిల్వ నిర్గుండి జంబీర ఆమలకం తథా పంచబిల్వమితి ఖ్యాతం ఏకబిల్వం శివార్పణం. దర్శనం బిల్వ వృక్షస్య, దర్శనం చూస్తే చాలు. స్పర్శనం పాపనాశనం, అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. త్రిశాఖైర్బిల్వ పత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. 108 శ్లోకాలతో ఉండేటటువంటి ఈ బిల్వాష్టోత్తర శ్లోకాలను చెబుతూ ప్రాచీనులు పరమేశ్వర సంబంధంగా బిల్వములను కూడా అర్చించేటటువంటి వారు. ఈనాటి కాలంలో మారేడు నీవని ఏరేరి తేన మారేడు నీవు మా అందరికీ అని జ్ఞాపకం తెచ్చుకునే విధంగా మారేడు నీవు, మారేడు సమర్పిస్తున్నాం అనే జ్ఞానంతో ఈ మారేడు పత్రిని స్వామికి సమర్పిద్దాం. మారేడు పత్రి 3 రూపాలలో ఈ రోజున మనకు లభిస్తుంది. 1 ఏకబిల్వం, ఒకే ఆకులో 3 భాగాలు వచ్చే విధంగా. 2వది 3 ఆకులు కలిసి ఉండే విధంగా. 3 జన్మలకు ప్రతీక, ఇచ్ఛా క్రియా జ్ఞాన శక్తులకు ప్రతీక, మనలో ఉండేటటువంటి సత్వ రజస్తమో గుణాలకు ప్రతీక. ఈ 3 ఒకటిగా చెయ్యడమే ఏకబిల్వం. స్వామి నీవే తప్ప ఇంకేమీ తెలియదు అని చెప్పడం. ఇలా కాకుండా 3వదిగా ఏకాదశ దళములతో ఒకే పొడవైన ఆకు 11 భాగములతో విభజింపబడి కూడా ఈనాటి కాలంలో మనకు లభిస్తున్నది. మారేడు ఫలము, మారేడు కాయ సమర్పించి అందులో ఉండే గుజ్జును తేనెతో కలిపి స్వీకరిస్తే మాటలు రాని పిల్లలకు మాటలు వస్తాయి అని ఆయుర్వేద శాస్త్రం. అద్భుతమైన అమోఘమైన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇది మారేడు చేసేటటువంటి ఔషధ విలువలతో కూడుకున్న అంశం. అనేకమైనటువంటి వ్యాధులకు మారేడు పత్రిని మరగకాచి కానీ నీటిలో వేసి కానీ ఆ నీరు సేవించాలి, ఆ మొక్కలను కాపాడుకోవాలి, ఆ వృక్షాలను సంరక్షించాలి అని చెప్పడం కోసమే ఈ మాఘమాసంలో స్వామికి మనం బిల్వ అర్చన చేయడం. ఇది విషయం.